క్రీస్తునందు ప్రియమైన దేవుని సంగమా, ఉదయకాలములో ప్రభువైన యేసు క్రీస్తు అందరూ కూడా నా శుభాలు నా వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం. త్రితం తరువాతి 18వ ఆదివారం కొరకు ఏర్పాటు చేసిన 3 లేఖన భాగాలు మనం గమనించలేతే, పాత నిబంధన పాఠ్యభాగంలో సొలొమోను ఆరాధన మరియు దైవ ప్రత్యక్షత మనం చూస్తూ ఉన్నాం. దైవ ప్రత్యక్షలో దేవుడు సొలొమోనుకి జ్ఞానాన్ని ఇవ్వటం కాకుండా సకల ఐశ్వర్య సంపదను దేవుడు అనుగ్రహిస్తూ, నువ్వు రాజ్యపాలన చేయడానికి నేను నీకు ఇస్తున్నానని దేవుడు అభయమిచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. పత్రిక పాఠంలో యాకోబు భక్తుడు తెలియపరుస్తూ ఉన్నాడు, క్రియలేని విశ్వాసమృతం. క్రైస్తవులుగా కేవలం ఆరాధన చేయటమే కాదు, విశ్వాసం మాత్రమే కాదు, మన దినచర్యలో క్రియలు చాలా ఇంపార్టెంట్. క్రియలు చాలా ప్రత్యేకంగా ఉంటూ ఉన్నాయనే విషయాన్ని జ్ఞాపం చేస్తుంది భక్తుడైన యాకోబు. ఈ యొక్క విషయంలో మనం గమనిస్తూ ఉన్నాం. సువార్త పాఠములో ధనాన్ని ప్రేమించిన ఒక అధికారి, ఒక యవనస్తుడు నిజీవం కావాలని యేసు క్రీస్తు దగ్గరికి వస్తే, యేసు స్వామి అంటున్నాడు, నీ ఆస్తి నమ్మి పేదలకు ఇచ్చి నన్ను వెంబడించు అంటే అతడు వ్యసనపడుతూ వెళ్ళిపోతున్న సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. నిత్య జీవాన్ని కోల్పోయిన యవనస్తుడు నిత్య జీవాన్ని వారసులుగా కావాలని దేవుని దగ్గర వచ్చి సంకల్పంతో ఉన్న యవనస్తుడు ఎప్పుడైతే యేసు స్వామి ఆ మాట చెప్పాడో అతడు తిరిగి వెళ్ళిపోతున్నాడు మనం చూస్తూ ఉన్నాం. ఇది నా అంశ భాగము, శ్రీమంతుడైన యవన అధికారి. ఇది నా అంశ భాగము, శ్రీమంతుడైన యవనాధికారి. మార్కు సువార్త 10వ అధ్యాయము 17 నుంచి 27 వచ్చిన చూస్తే, శ్రీమంతుడైన యవనాధికారి, ఏ రిచ్ యంగ్ రూలర్, యవనాధికారి యేసు క్రీస్తు దగ్గరకు వచ్చి, ఆయా నీ జీవం పొందటానికి నేనేం మంచి కార్యం చేయాలి? సినాప్టిక్ సువార్తలో 3 సువార్తలు మనం గమనించలేతే, మత్తయి సువార్త 19వ అధ్యాయము 16 నుంచి 22 వచనాల్లో, అయా నీ జీవం పొందడానికి నేనేం మంచి కార్యం చేయాలని ఒక యవనస్తుడు యేసు క్రీస్తు దగ్గర వచ్చిన మనం చూస్తూ ఉన్నాం. లూకాసు సువార్త 18వ అధ్యాయము 18-25 వచ్చిన చూస్తే, నేనేం మంచి కార్యం చేయాలి? ఈ 3 సువార్తలో మనం చూసినట్లయితే ఒక అధికారి, ఒక యవనస్తుడు, ఒక ధనవంతుడు అనే మాటలు తర్జుమా చేయబడుతుంది. కానీ ముగ్గురు ఒకటే. యేసు క్రీస్తు దగ్గర వచ్చిన యవనస్తుడు అన్నాడు, అయా నీ నిత్యం పొందడానికి ఏ మంచి కార్యం చేయాలి? వాట్ షల్ ఐ డూ దట్ మే ఇంటర్నల్ లైఫ్? యేసు క్రీస్తు దగ్గరకు వచ్చి, నేను నిత్యం పొందడానికి ఏ మంచి కార్యం చేయాలి? నిత్యం అనేది ఈ లోకానికి సంబంధించింది కాదు, పరలోకానికి సంబంధించింది. నిత్యం అనేది ఎప్పుడు దేవుని యొక్క సన్నిధిలో ఉన్నప్పుడు నిత్యం అనేది పొందుతూ ఉంటామనే విషయాన్ని జ్ఞాపం చేస్తుంది. దేవుని కృపను పొందాలి, దేవుని అనుభవించాలి. దేవుని ఆలోచన ఉన్న వ్యక్తి ఏంటంటే ఎప్పుడు కూడా నిత్యం వారసులుగా అవటానికి మరి అతను ప్రారంభిస్తున్నా. ఈ ఉదయకాలములో 4 ఆత్మీయ విషయాలు మీ ముందు ఉంచాలని నేను ఆశిస్తూ ఉన్నా. 4 ఆత్మీయ విషయాలు. ఏ రిచ్ యంగ్ రూలర్, దేవుని యొక్క తలంపులో, దేవుని ఉద్దేశాల్లో ఈ 3 సినాప్టిక్లో ఉన్న ప్రతి ప్రాముఖ్య విషయాన్ని గమనించినప్పుడు, ఒకటి రిచ్ అంబిషన్ ఇన్ ద రైట్ టైం. రిచ్ అంబిషన్ ఇన్ ద రైట్ టైం. సరైన సమయంలో గొప్ప అభిలాష గలవాడు యవనస్తుడు. నీ జీవనకు వారసు అవ్వడానికి నేనేం మంచి చేయాలి? గత మాసం, ఈ మాసంలో ఏఎల్సీలో యవనస్తులకు కూడిక ఆదివారం జరగాలి. మేము వచ్చిన దగ్గర నుంచి అది లేదు కాబట్టి నేను ఆ ప్రస్తావన చేస్తూ ఉన్నాను. ఇది నాన్న నిత్య జీవాన్ని వారసులు అవటానికి యవనస్తుడు దేవుని దగ్గర వచ్చి అతనుకున్న అభిలాష, అతనుకున్న హర్షదాయకం,
అతడు ఉన్న ఆశ ఏంటంటే ప్రశంసనీయం, మంచి యవనస్తుడు. ఆ యవనస్తుడు వచ్చి సరైన సమయంలో యేసు క్రీస్తు వారిని అడుగుతూ అనేది మనం చూస్తూ ఉన్నాం. సరైన సమయంలో గొప్ప అభిలాష కలిగినవాడు. మన జీవితాల్లో చాలామంది గొప్ప అభిలాషతో ఉన్నాం. ఎందువల్లంటే మనకు అభిలాష ఉంది, కానీ దేవుని దగ్గర రావటానికి చాలా ఆతృత లేదు. దేవుని దగ్గర రావటానికి చాలా ఆలస్యం చేస్తున్నాం. యవనస్తుడు పరిగెత్తుకుంటూ వచ్చి, అయా నిత్యం పొందడానికి నేనేం మంచి కార్యం చేయాలి? ఈ సమయంలో యవనస్తుడి గురించి ప్రత్యేక రీతిలో నేను మనం చేస్తున్నాం. మీకున్న అభిలాష ఉండవచ్చు, మీకున్న అభిలాష చాలా ప్రత్యేకమైనది. కానీ దేవుని సన్నిధికి వచ్చినప్పుడు దేవుడు మీతో మాట్లాడుతున్న విషయాన్ని గమనించి దేవుని సేవ చేయడానికి ముందుకు రావాలి. మన కీర్తన పుస్తకాలు 474 కీర్తనలో చక్కని వచనం ఉంది, దాన్ని పాడి వినిపిస్తాను. యేసుని కొరకై ఇలా జీవించదని ఆ యొక్క వచనములో చక్కని పాట ఉంది. యౌవన జనమా ఇది ఏ సమయము, యేసును చాచను రండి. యౌవన జనమా ఇది ఏ సమయము, యేసును చాచను రండి. పావన నామము పరిశుద్ధ నామము జీవపు మార్గము ప్రసురింప. యేసుని కొరకై ఇలా జీవించేద వాసురముగానే నన్ను దినము. యేసుని కొరకై జీవించడం. యవనస్తుడు అధికారి దేవుని దగ్గర వచ్చి, అయా నీ జీవం పొందడానికి నేనేం మంచి కార్యం చేయాలి? యేసు క్రీస్తు వారు ముందే చెప్పాడు. యోహాను సువార్త 17:3 ఆయన అన్నాడు, నీవు పంపిన యేసు క్రీస్తుని ఎదుగుటే నిత్య జీవము. యేసు క్రీస్తు అని తెలుసుకోవటం నిత్య జీవము. యేసు క్రీస్తు వారు సాక్షిగా ఉండటమే నిత్య జీవము. యేసు క్రీస్తు అని తెలుసుకోవటమే నిత్య జీవము. యేసు అంటున్నాడు, నన్ను తెలుసుకోవటం మీకు నిత్య జీవము. ఈ లోకంలో నిత్యం అనేది మరణం తర్వాత వచ్చేదని చాలామంది ఆలోచిస్తున్నారు. మరణం తర్వాత కాదు, ఈ లోకం ఉన్నప్పుడే నిత్యం గురించి ఆనుశక్తి మన జీవితాలు కావాలి. యేసు క్రీస్తు వారు సేవ పరిచయం ఉన్నప్పుడు శిష్యులు వచ్చి అంటున్నాడు, అయ్యా నీ శిష్యులు దయాన్ని వెలగొడుతున్నారు, దయాలు లోపడుతున్నారు. ఆయన అంటున్నాడు, వారు దేవుని యొక్క పిలుపు అందుకున్న బిడ్డలు, దేవుని సేవ చేయడానికి వచ్చిన వారు. లూకాసు వార్త 10:17 శిష్యులు ఎంతగా ఆతృత చెందారంటే అంతగా ఆతృత చెందినట్లు మనం చూస్తూ ఉన్నాం. ప్రభువా దయములు కూడా నీ నామములో దయాలు వెలగొడుతున్నారు. దేవుని శక్తి ప్రభావం కలిగిన వారు ఈ శిష్యులనే విషయాన్ని జ్ఞాపం చేస్తూ ఉంది. యేసు క్రీస్తును విశ్వసించుటే ఎరుగుటే నిత్య జీవము. యేసు క్రీస్తును తెలుసుకోవాలి. ప్రియ విశ్వాసులారా, మన జీవితాల్లో కొంతమంది యవ్వనం దాటి ముసలితనం వచ్చాం. యవ్వనం దాటి ముసలితనం వచ్చామంటే సమాధి చేరులో ఉన్నాం. ఇంకా నిత్య జీవం గురించి ఆసక్తి మన జీవితం లేకపోతే చాలా విచారకరము. ఇంకా నిత్య జీవం గురించిన అభిలాష మన జీవితం లేకపోతే చాలా విచారకరము. ప్రభు అంటున్నాడు, నిత్య జీవం గురించిన ఆసక్తి మన జీవితాలు కావాలి. ఆ యవనస్తుడు వచ్చినాడు, అయ్యా నిత్య జీవం పొందడానికి ఏ మంచి కార్యం చేయాలి? ప్రతిదినం కూడా దేవాలయం రావటం కాదు, దేవాలయ ఆసక్తి కలిగి ఉండటం కాదు. దేవుడు ఒక ప్రణాళిక పెట్టాడు, నరహత్య చేయవద్దు, దొంగిలించవద్దు, నీ పొరుగువాడిని ప్రేమించాలి. ఇవన్నీ కూడా అనుసరించాలి, ఇవన్నీ అనుసరించాలి. దేవుని గురించిన ఆసక్తి మన జీవితాలు కావాలి. రెండో విషయం గమనించలేతే, రిచ్ అప్రోచ్ టు ద రైట్ పర్సన్. ఎవరి అధికారి నిత్య జీవానికి కర్త అయిన యేసు క్రీస్తు అని వచ్చి ఆ పాదాల మీద పడి మోకరించి అన్నాడు, అయ్యా నిత్య వాసులకు నేనేమి చేయాలి? మన జీవితాల్లో ఎవరెవరినో అడుగుతూ ఉంటాం, ఎవరో దగ్గర వెళ్తూ ఉంటాం. ఏదైనా అధికారి దగ్గర పని కావాలంటే అక్కడ వెళ్తున్నాం. కానీ
నిజమైన యేసు క్రీస్తు వారిని నీ దాపులో నువ్వు ఉండి ప్రార్థన చేస్తే తప్పనిసరిగా ఆయన నీ మొరాలకిస్తాడనే విషయాన్ని ఎప్పుడైనా గమనించావా? గాడ్ విత్ us, దేవుడు మనతో ఉన్నవాడు. ఇమానుయేల్ గా దేవుడు మనతో ఉన్నవాడు. హి వాజ్ అప్రోచబుల్ గాడ్, హి వాజ్ అండర్స్టాండింగ్ గాడ్, హి వాజ్ టచబుల్ గాడ్. దేవుడిని మనం కలుసుకోవాలి. ఆయన అంటున్నాడు, నన్ను ఎప్పుడైనా అడిగారా? రీచ్ అప్రోచ్ టు ద రైట్ పర్సన్. ఎవరైతే నీ జీవన అవసరం ఉన్నావు ఆ యేసు క్రీస్తు దగ్గరికి వచ్చి పాదాల మీద పడి మోకరించి అన్నాడు, సద్బోధకుడా. నేను ఎట్లా సద్బోధకుడు అవుతాం? నేను సద్బోధకుడు అనవద్దు. దేవుడు ఒక్కడే. నీకేం కావాలో చెప్పు, నువ్వేం కోరుకుంటావు అది అడుగు, నేను ఇస్తాను. యేసు క్రీస్తు వారు ఆ సద్బోధకుడు అన్నప్పుడు ప్రభు సంబోధిస్తున్నాడు. ఆయన సమీపించుకున్న దేవుడు అనే విషయాన్ని గమనించిన వాడు రైట్ పర్సన్ దగ్గర వెళ్ళాలి. మనం ఎవరైతే కోరుకుంటున్నామో ఆ రైట్ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆ దగ్గర వెళ్ళి మన అప్పీలు చేసుకోవాలి. మనం ఆయన రైట్ పర్సన్ దగ్గర వెళ్ళాము. చాలామంది ఏదో అవసరం ఉంటే ఒక అధికారి దగ్గర వెళ్ళి పదే తిరుగుతూ ఉంటాం. ఎందుకంటే అధికారి చేయకపోయినా సరే అతని దగ్గర వెళ్ళిపోతూ ఉంటాం. మనం ఎన్నుకున్న చూజ్ చేసుకున్న వ్యక్తి సరైన వ్యక్తి అయి ఉండాలి. రెండో విషయం గమనిస్తే రిచ్ అప్రోచ్ టు ద రైట్ పర్సన్. యవన అధికారి నీ జీవనకర్త యేసు క్రీస్తు అని వెళ్ళి అడుగుతాం. అడిగిన వెంటనే యేసు క్రీస్తు వారు ఆన్సర్ కూడా మనం చూస్తూ ఉన్నాం. మార్కు సువార్త 10వ అధ్యాయము 17 వచ్చి చూస్తే, ఆయన బయలుదేరి మార్గం పోతుండగా ఒక పరిగెత్తు వచ్చి ఆయన మొదట మోకాలుని, సద్బోధకుడా నీ చేయవలసినకుడు నేనేమి చేయాలని అడిగను. యేసు నన్ను సత్పురుషుడు చేయాలని చెప్పుచున్నావు. దేవుడు ఒకడే కానీ మరి ఎవరును సత్పురుషుడు కాడు. He was the only God. ఫరోతోటి దేవుడు మాట్లాడుతున్నాడు, మోషే దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమనంటే, నేను అనువాడనై ఉన్నాను, నేను తప్ప వేరే దేవుడు నీకు ఉండకూడదు. కాబట్టి దేవుడు ఒక్కడే. దేవుడు సంధించి దేవుని యొక్క సమీపంలో ఉండి దేవుని అడుగుతూ ఉన్నాడు, ఓ సద్బోధకుడా నిశ్చయం పొందడానికి నేనేం పని చేయాలి? అంతేకాకుండా ఆయన అంటున్నాడు, నిశ్చయం కొరకైనా ప్రభుని వ్యక్తిగతంగా స్పందించిన అనుభవం మన జీవితాలు కావాలి. నీ జీవానికి కావాల్సిన అవసరం ఏదైతే ఉందో ఆ స్పందించే అనుభవం యేసుక్రీస్తు ద్వారా వెళ్ళినప్పుడు, యేసుక్రీస్తు పాదాలు వచ్చినప్పుడు మనం స్పందించే అనుభవం కావాలి. ఏదో మాట్లాడి వెళ్ళిపోవటం కాదు, ఏదో ప్రార్థన చేసి విజ్ఞాపన కాదు. నేను లాస్ట్ వీక్ సిట్టింగ్లో కూర్చున్నా. సిటీలో కూర్చుంటే ఒక యవన బిడ్డ దాదాపుగా 3 మాసాల నుంచి వస్తూ ఉంది. గమనించా. మూడు మాసాల నుంచి వచ్చింది. వస్తుంది, ప్రార్థన చేసుకుంటే కళ్ళం నీళ్ళు తెచ్చుకుంటూ ఉంది, విలిపిస్తూ ఉంది, దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉంది. నేను ఆ అమ్మాయిని పిలిచాను. ఏంటమ్మా నీ ప్రాబ్లం ఏందన్నా? దాదాపుగా 10 నిమిషాలు ఏడ్చిందండి. 10 నిమిషాలు ఏడ్చింది. నేను ఏడవనిచ్చిన తర్వాత, అమ్మ ఏంటి ప్రాబ్లం చెప్పండి అంటే, నేను ఒంగోలండి, తెనాల్లో నేను మ్యారేజ్ చేసుకున్నా, ప్రశాంతం జరుగుతూ ఉంది మా కాపురంలో. 4 మాసాల తర్వాత నా భర్తకు క్యాన్సర్ అనే విషయాన్ని తెలిసింది. యవన బిడ్డ 4 మాసాలు అయింది వివాహమయ్యి. 4 మాసాల తర్వాత తన భర్తకు క్యాన్సర్ అనే విషయం తెలిసింది. ఎలా ఉండిద్ది చెప్పండి? ఆమె వచ్చి రోజు ప్రార్థన చేసుకున్నప్పుడు నేను అన్నాను, అమ్మ యేసే గొప్పవాడు, కుంటివారిని బాగు చేశాడు, గుడ్డివారిని బాగు చేశాడు. 38 సంవత్సరాలు బెతస్త కొనేటి దగ్గర కాపలా కాసిన వ్యక్తి, అతను స్వస్థపరిచాడు. ఇవన్నీ కూడా మెరికలు చెప్పిన తర్వాత
ఆ బిడ్డ ఇంటికి వెళ్ళింది, ప్రార్థన చేసింది. ఈ దినాన ఆయన క్యాన్సర్ తగ్గడానికి దేవుడు సముఖం వ్యక్తం చేశా. ఆమె క్యాన్సర్ పోయింది. అందరూ చప్పడకూడదాం. ఆ అమ్మాయి ఈరోజు లేదు, ఒంగోలులో ఉంది. లేకపోతే సాక్ష్యం చెప్పడానికి ఈ దినాన రమ్మన్నాను అమ్మాయిని. కావ్య, జ్ఞాపం చేసుకోండి, యవన బిడ్డ, చాలా అందగత్తె. నేను అనుకున్నాను, దేవా ఇలాంటి వారికా నువ్వు చేసేది? చాలా చక్కని అమ్మాయి, భర్త కూడా చాలా చక్కని వాడు, సివిల్ ఇంజనీర్గా పనిచేస్తున్నాడు మన తెనాల్లో. ఇలాంటి వ్యాధి వచ్చినప్పుడు ఆమె ప్రార్థన చేస్తూ మొరపెట్టింది. యవ్వన బిడ్డ, దేవుడు స్వస్థపరుస్తాడని చెప్పాడు. ఆమె వచ్చి తన కన్నీటిని భాష బిందెలు కుమ్మరిస్తూ దేవునికి సన్నిధిలో ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ మొర దేవుడు ఆలకించాడు. ఇద్దరు క్యాన్సర్ వ్యాధి పూర్తిగా నయం కాలేదు, కానీ కొంతవరకు నయమైంది. మనం రిపోర్ట్ చేస్తే చాలా పాజిటివ్గా ఉంది, అన్నీ కూడా నార్మల్గా ఉన్నాయి. పాస్టర్ గారు ప్రార్థన చేయండి. రాత్రికాల సేవలో ఫోన్ చేసినప్పుడు బాపను ఒంగోలు ఉంది. ఆమె అంటుంది, అయ్యా పూర్తిగా తగ్గిపోతుంది, మీరు ప్రార్థన చేయండి, చర్చిలో ప్రార్థన చేయండి, నేను పాస్టర్ ప్రేయర్కి వస్తాను, ప్రార్థన చేయండి అని ఆ బిడ్డ మాట్లాడుతున్నప్పుడు నాకెంతో సంతోషం వేసింది. ప్రేమ శాస్త్రారా, మహిమ సంఘంలో యవనస్తుని దేవుడు లేవనెత్తున్నాడు. ఈ మహిమ సంఘంలో దేవునికి ఆరాధన జరుగుతుంది. దేవుడు తన పరిశుద్ధ సన్నిధి మనతో ఉంచాడు. హీ వాజ్ అప్రోచబుల్ గాడ్, హీ వాజ్ అండర్స్టాండింగ్ గాడ్, హీ వాజ్ టచబుల్ గాడ్. దేవుడు ఆయన ముట్టాడు కాబట్టి, ఇది నా స్వస్థ కార్యం జరిగింది కాబట్టి ఓ సాక్ష్యం ఇవ్వడానికి దేవుడు ఆ బిడ్డను ప్రేరేపణ చేస్తున్నాడు. దయచేసి గమనించండి, ఇమ్మానుయేలు దేవుడుగా మన మధ్యలో ఉన్నాడనే విషయాన్ని జ్ఞాపం చేస్తున్నాం. మూడవ చూస్తే రిచ్ ఇన్ లైఫ్ బట్ పూర్ ఇన్ లవ్. అతని జీవితంలో శ్రీమంతుడే, కానీ ప్రేమించడంలో చాలా పేదవాడు. ప్రభు యవనితో మాట్లాడుతూ, నువ్వు నీ జీవంలో ప్రవేశించాలంటే ఈ ఆజ్ఞలను కూడా కైకొనాలి. ఈ ఆజ్ఞలను కైకొనాలి. ఏవైతే ఆజ్ఞలు అంటే నీ పొరుగువాడిని ప్రేమించాలి. ఏదైతే ఆజ్ఞలు ఉన్నాయో ఆజ్ఞలు శిరస్సు వహించాలి. దేవుడు యెహోవా ఆజ్ఞాస్త్రాలతోటి 2 పలకల మీద రాసిచ్చాడు మోషేకు. దేవుడు ఏం చెబుతున్నాడంటే మానవులు చేయాల్సిన విధి విధానాలు దేవుడు జ్ఞాపం చేశాడు. ఒక పలపై మానవుడు చేయవలసిన విధి విధానాలు, మరొక పలపై మానవుడు తన పొరుగువానిలా చేయాల్సిన విధి విధానాలు జ్ఞాపం చేశాడు. అయ్యా అవన్నీ కూడా చేస్తున్నాను, అవన్నీ కూడా నేను చేస్తున్నాను. అతను చెప్పిన మాట ఏంటంటే చూడండి, నరహత్య చేయవద్దు, వ్యభిచరించవద్దు, దొంగిలవద్దు, అబద్ధ సాక్ష్యం పలకవద్దు, మోసపరచవద్దు, నీ తల్లిని సన్మానించుకున్న ఆజ్ఞలని తెలియను కదా అని అతనితో చెప్పిన అందుకు అతడు, బోధకుడా, బాల్యం నుండి ఇవన్నీ అనుసరించునే ఉన్నాను, ఇవన్నీ కూడా నేను చేస్తున్నాను, ఇవన్నీ కూడా నా జీవితంలో ఉన్నాయి, చిన్నప్పటి నుంచి పెద్ద అయిందాక నేను ఇవన్నీ చేస్తున్నాను. నిర్గమాకాండం 20వ అధ్యాయము 12 నుంచి 16 వచనం చూస్తే ఇక్కడ ఆజ్ఞలు మనకు కనిపిస్తున్నాయి. ద్వితీయోపదేశకాండం 5వ అధ్యాయం 17 వచనం చూస్తే ఈ ఆజ్ఞలో దేవుడు అంటున్నాడు, నరహత్య చేయవద్దు. చదవండి అమ్మ ఎవరైనా. చాలా పొరుగువానిది ఏది కూడా ఆశించవద్దు, నీ పొరుగువానిది ఏది కూడా ఆశించవద్దు, నరహత్య చేయవద్దు, వ్యభిచరింపవద్దు, దొంగిలవద్దు, ఇవన్నీ కూడా నేను అనుసరిస్తున్న ప్రభు అన్నాడు చిన్నప్పటి నుంచి. అని అన్నాడు, నీ పొరుగువాడిని ప్రేమించుము. రిచ్ ఇన్ లైఫ్ బట్ పూర్ ఇన్ లవ్. ఎదుటి వాడిని ప్రేమించలేము, పక్కవాడిని ప్రేమించలేము. అనుకున్న నిమిషాలు జరగకపోతే అతను ద్వేషిస్తాం, అతని మీద పగ సాధిస్తాం. ప్రేమ శాస్త్రారా, ఆ యవనస్తుడికి దేవుడు చెబుతున్నాడు, నీ పొరుగువాడిని ప్రేమించు, నీ పొరుగువాడిని ప్రేమించు. మంచి సమరయ వృత్తాంతంలో
మనం గమనించినట్లయితే లూకాసు 10:33 సమరయుడు ఎన్నిక లేని వాడు, కులహీనుడు, అయినా సరే దారిలో పడి ఉన్న వ్యక్తిని లేపి పరామర్శించి అతని కట్లు కట్టి తీసుకెళ్లి పోటుకోలు వాళ్ళ ఇంటి దగ్గర పెట్టినట్లు మనం చూస్తూ ఉన్నాం. యాజకుడు వెళ్ళిపోయాడు, లేవీయుడు వెళ్ళిపోయాడు. దేవుని పరిచయం చేస్తూ, దేవుని యొక్క సమాధానం చెబుతూ, దేవుని యొక్క సునగో పాఠశాలలో బోధించే వారిద్దరూ వెళ్ళిపోయారు. కానీ ఒక సమరయుడు మాత్రం మిగిలిపోయి ఉన్నాడు. వాడు వెళ్ళి పరామర్శించి అతనికి కావాల్సినది కూడా సమకూర్చి తీసుకెళ్ళి పోర్చుకోలే వాటి దగ్గర పెట్టాడు. ప్రభు అన్నాడు, ఎవరు నీ పొరుగువారు? ఎవరు నీ పొరుగువారు? ఎవరికైతే సహాయం చేస్తామో, ఎవరైతే అక్కల్లో ఉన్న వారికి సహాయం చేస్తామో వారే నీ పొరుగువారు. లూకాసు 10:10 చక్కని విషయాలు దేవుడు జ్ఞాపం చేశాడు. 29 చూస్తే, అవును కానీ నా పొరుగువాడు ఎవరని యేసుని అడిగాను. అందుకేసిట్లను ఒక మనుషుడు యెరూషలేము యెరికో పట్టణానికి దిగి వెళుచున్నప్పుడు దొంగల చేతులు చిక్కెను. వారు అతని బట్టలను దోచుకొని అతను కొచ్చి కొరపాలను విడిచిపోయాను. యాజకుడు వెళ్ళాడు, లేవీయుడు వెళ్ళాడు, కానీ వారు అతను చూడలేదు. సమరయుడు ప్రాణమే పోవచ్చు. అతను పడి ఉండే చోటుకు వచ్చినప్పుడు అతను చూచి అతని మీద జాలిపడి దగ్గర పోయి నూనె ద్రాక్షరసం పోసి అతను గాయం కట్టి తన వాహనం మీద ఎక్కించుకుని పోర్చుగల్ వారి ఇంటికి తీసుకుని పోయాను. పొరుగువారంటే ఎవరికైతే సహాయపడుతున్నామో, ఎవరైతే అక్కల్లో ఉన్నారో వారికి మనం సహాయపడి దేవుని యొక్క విషయాల్లో మనం ఎప్పుడు కూడా ముందుండాలనే విషయాన్ని జ్ఞాపం చేస్తుంది. ఇతను అన్నాడు, నేను ఇవన్నీ కూడా చేస్తున్నాను ప్రభువా, ఇవన్నీ కూడా అనుసరిస్తున్నాను. యవనస్తుడు అధికారి దేవుని తెలుసుకోవాలని ఆశ ఉంది, కానీ అతనికి ఉన్న ఆశ ఏంటంటే నేను ఎవరినైనా ప్రేమిస్తే ఇది నాకు నింద వచ్చిదేమో, లేకపోతే ఈ ప్రేమిస్తే నేను ఎలాగ ఉంటానేమో అని ఆలోచన చేశాడమనా ఈ యొక్క యవనస్తుడు. మన జీవితంలో పరిపూర్ణ కావచ్చు, తోటి వారికి సహాయపడటంలో పరిపూర్ణమైన జీవితాన్ని జీవించాలి. మనకున్న లోటు ఉండవచ్చు, ఆ లోటును సరి చేసే దేవుడు యేసుక్రీస్తు అనే విషయాన్ని జ్ఞాపం చేస్తుంది. ఇది నాన్న చదవబడిన పత్రిక వాక్యం గమనించినట్లయితే యాకోబు పత్రిక 2:10 ఎవడైనను ధర్మశాస్త్రమును గైకొని ఒక ఆజ్ఞ విషయంలో తప్పిపోయినట్లా ఆజ్ఞ అన్నిటి విషయంలో అపరాధి అగును. ఆజ్ఞలన్నీ కూడా పాటిస్తున్నాం, ఏదైనా ఒక ఆజ్ఞ పాటించబోతే అపరాధి అగును. మన జీవితంలో నేరస్థాపన చేసే దేవుడు మన దేవుడు అనే విషయాన్ని జ్ఞాపం చేస్తుంది. ప్రియ విశ్వాసి, నిజమైన జీవితాన్ని జీవించాలంటే మన పొరుగు వారిని ప్రేమించాలి. ప్రియ విశ్వాసులారా, దేవుని యొక్క విషయంలో గొప్పవారు కావచ్చు, చాలా గొప్పవారు కావచ్చు, కానీ నీ జీవనం పొందాలంటే యేసుక్రీస్తు వారు చెబుతున్నాడు, నీ పొరుగువాడిని ప్రేమించు, నీ పొరుగువాడిని ప్రేమించు. బాల్యం నుంచి కూడా ఇవన్నీ చేస్తున్నా ప్రభు అంటున్నాడు. నీ తల్లిదండ్రులను సన్మానించు, ఆజ్ఞలన్నీ కూడా శిరస వహిస్తున్నా ప్రభు అని మాట్లాడుతున్నాడు. ప్రేమశాస్త్ర మనం ఏమైనా ప్రేమించబోతే ఇది రాన తీర్మానం చేసుకుందాం. ప్రభువాన్ని పొరుగువాన్ని ప్రేమిస్తాం, నా స్నేహితులు ప్రేమిస్తాను అనే విషయాన్ని జ్ఞాపం చేసుకోవాలి. 4వ విషయం గమనించినట్లయితే రిచ్ ఇన్ అంబిషన్ బట్ పూర్ ఇన్ డిసిషన్. ఎవరి అధికారి అభిలాషలో గొప్పవాడి, చాలా గొప్పవాడు ఉన్నాడు అభిలాషలో, కానీ నిర్ణయాల్లో చాలా పూర్ వ్యక్తిగా కనిపిస్తున్నా. ఎవరి అధికారి అభిలాషలో గొప్పవాడి, నిర్ణయాల్లో చాలా పేదవాడుగా ఉన్నాడు. ఎందుకంటే తిరస్కరించే స్వభావం కలిగిన వాడు, నాకు ఇది వద్దు అని వెళ్ళిపోతూ ఉన్నాడు. నిత్యజీవం గురించిన ఆసక్తి కలిగి ఉన్నాడు, కానీ వెళ్ళిపోతూ ఉన్నాడు. ప్రభు చెబుతున్నాడు, మార్కు సువార్త 10:21 చూస్తే, ఏ సతను చూచి ప్రేమ శాస్త్రారా, ఈ మాట మనకి స్పందించాలి. ఏ సతను చూచి
అతను ప్రేమించి నీకోటి కొదువుగా ఉంది అన్నాడు. యేసుక్రీస్తు వారు తొంగు చూసే దేవుడు. యేసుక్రీస్తు వారు నీ కొదువుగా ఉందంటే మనం భయపడకూడదు. ఎందుకంటే మన హృదయ స్పందన ఎరిగిన వాడు యేసుక్రీస్తు వారు. ఏ సాధన చూచనగా తన అంతరంగంలో తొంగు చూసిన దేవుడు, ఆత్మ పరిశీలన చేసిన దేవుడు. ఇదంటే నన్ను కూడా అడుగుతున్నాడు ఏమంటే, నేను చూశాను, నువ్వు నన్ను అర్థం చేసుకోవాలా? ఏ సదం చూచి అతను కొదువును బయట పెట్టాడు దేవుడు. నిన్ను కూడా చూస్తున్నాడు యేసుక్రీస్తు వారు. యువతి కాస్యములో ఆ యవనస్తుని దేవుడు పరిశీలన చేస్తున్నాడు. అతను చూసి పరిశీలన చేసి అతని హృదయంలో తొంగు చూసి తన ఉన్న ఏదైతే ఉందో బట్టబయలు చేసి ప్రభు అన్నాడు, నీకు కొదువుగా ఉంది, నువ్వు ఆస్తి నమ్మి నన్ను వెంబడించు. యేసు అతను చూచి ఆయన చూడటమే కాదు, ఆ వ్యక్తినే చూడటమే కాదు, ఇది నన్ను కూడా చూస్తున్నాడు దేవుడు, పరిశీలన చేస్తున్నాడు. ఒకవేళ నువ్వు వ్యభిచారం ఉండవచ్చు, దొంగవే ఉండవచ్చు, నువ్వు నీ జీవితంలో అన్ని కూడా మార్పులు రావాలని దేవుడు నేను చూస్తున్నాడు. ఈ యొక్క ప్రత్యేక సమయంలో నీ జీవితాన్ని పరిశీలన చేస్తున్నా. యేసు అతను చూచి, ఈ మాట నాకు చాలా చక్కగా ఉంది. యేసు అతను చూచి అతని జీవిత పరిశీలనలో ఉన్న మొత్తం కూడా బట్టబయలు చేస్తున్నాడు దేవుడు. దీంట్లో రాలేదు కానీ తన పాప జీవితాన్ని బయట పెట్టాడు. తనకున్న కొదువు ఏదైతే ఉందో దాన్ని బయట పెట్టాడు యేసుక్రీస్తు వారు. తన జీవితంలో ఏదైతే పొందాలనుకున్నాడో అవన్నీ కూడా దేవుడు మాట్లాడుతున్నాడు అతనితోటి. యేసు అతను చూచి తన అంతరంగంలో తొంగి చూసి అతను కొదువును బయట పెట్టి యేసుక్రీస్తు అన్నాడు, విశేషం ఏంటంటే నీ వెళ్ళి నీ ఆస్తి నమ్మి పేదలు పంచాలి. కొదువులో కూడా యేసుక్రీస్తు వారు మళ్ళా ప్రేమించే దేవుడు అనే విషయానికి అర్థం చేసుకోవాలి. కొదువులో కూడా ఆయన మనం ప్రేమించేవాడు. ఏ సదం చూచి అతనికి ఏదుందో కొదువ అది గమనించి అతను ప్రేమించి అతను హత్తుకొని అన్నాడు, అయ్యా నీకు ఇంకా కొదువు ఉంది కాబట్టి నీ వెళ్ళి ఆస్తి నమ్ము. యేసు మనల్ని ప్రేమించే దేవుడు. మత్తయి సువార్త 6వ అధ్యాయము 21వ వచనం చూస్తే, నీ ధనం ఎక్కడుందో అక్కడ నీ హృదయం ఉండను. నీ ధనం ఎక్కడుందో అక్కడ నీ హృదయం ఉండను. నీ ధనం ఎక్కడుందో నీ హృదయం అక్కడ ఉండను. ఎందుకంటే దేవుడు మాట్లాడుతున్నాడు, నీ హృదయం గురించి మాట్లాడుతున్నాడు. ప్రేమ సంస్థారా, ధనాన్ని గురించి ఆలోచన కాదు, ఆత్మీయ జీవితంలో ఉన్న ఆనందాన్ని దేవుడు పొందాలని చూస్తున్నాను. ధనం గురించి ఆసక్తి కాదు. ధనం ఉన్నది ఇప్పుడు ఉన్నది, మళ్ళీ రేపు ఉండదు. ఈ ఆస్తి గలవాడు ధనవంతుడు. ఈ ధనవంతుడైన అధికారి యేసుక్రీస్తును వెంబడించాలని వచ్చాడు. కానీ ఆస్తిని అమ్మి పేదలకు ఇచ్చి నేను పేదవానిగా యేసయ్యను నేను వెంబడించలేనని తీర్మానం చేసుకుని వెళ్ళిపోతున్నాడు వ్యసనపడి. ఇరవై 23వ వచనం చూస్తే 22వ వచనంలో, అతను మిగులు ఆస్తి గలవాడు కనుక ఆ మాట ముఖం చిన్నబుచ్చుకుని దుఃఖపడి ఇంటికి వెళ్ళిపోయాను. అతను ఆస్తి గలవాడు కాబట్టి, అదే సంపద ఉందో కాబట్టి యేసుక్రీస్తును వెంబడించమంటే అన్నాడు, అయ్యా నేను ధనవంతుణ్ణి, ఈ ఆస్తిని అమ్మేసి నేను పేదవాడినిగా నీతో వెంబడిస్తే నాకేం దొరకదు. జక్కయ్య అంటున్నాడు లూకా సువార్త 19వ అధ్యాయం 8వ వచనంలో, అదే తీర్మానం చేసుకున్నా. ఒక తీర్మానం, అయ్యా నేను ఎవరి దగ్గర అయితే సులభంగా పొందాను, ఎవరి దగ్గర నేను తీసుకున్నాను, ఈ ఆస్తి ఈ సంపద ఈ ధనము అంతా కూడా నేను అమ్మేసి పేదలకు ఇస్తున్నాను, నిన్ను వెంబడించాలి. యేసుక్రీస్తును వెంబడించాలంటే అన్నీ కూడా మనం అమ్ముకొని యేసుక్రీస్తుని వెంబడించాలి. అపోస్తలుని వారు కొంతమంది బర్నబా కానీ అకుల ప్రిస్కిలా కానీ కొంతమంది ఆస్తులు అమ్మారు.
యేసుని వెంబడించా. అంతేకాకుండా ధనము చాలా ప్రాముఖ్యమైనది మానవ జీవితాలు. ధనా గురించి లౌదీక సంఘంతో దేవుడు మాట్లాడుతున్నాడు. లౌదీక సంఘంతో దేవుడు మాట్లాడుతున్నాడు. చూడండి, ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 14 వచ్చిన కింద వచ్చిన చూస్తే 15 వచ్చిన, నీ క్రియలు ఎరుగుదును, నీవు చల్లగా నన్ను వెచ్చగానే లేవు, నీవు చల్లగానే వెచ్చగానే ఉండిన మేలు, నువ్వు వెచ్చగానే చల్లగానే ఉండక నీవు వెచ్చ ఉన్నావు గనుక నేను నిన్ను నా నోటి నుండి ఉమ్మిదిస్తున్నాను. నీవు దౌర్భాగ్యుడు, దిక్కుమల్లి వాడు, దరిద్రుడు, గుడ్డివాడు, దిగంబనై ఉన్నావు. ఎరుక నేను ధనవంతుడు, ధనవంతు చేసుకున్నాను, నాకేమీ కొదలేదు చెప్పుకొంచున్నావు. మన జీవితాల్లో ఈ తప్ప రెండోది లేదు. నేను ధనవంతుణ్ణి, ధనవంతు చేసుకున్నాను, నాకేమీ కొదువు లేదు. ప్రేమసాస ప్రభు నిన్ను అడుగుతున్నాడు, ఆయన తలుపు తడుచున్నాడు. మన జీవితాల్లో క్రీస్తు కలిగిన వెంబడించే జీవితం కావాలి. యవన జీవితంలో జీవిస్తున్నా బిడ్డలకు నేను మనం చేస్తున్నాం. ఈ ధ్యాన చాలా ప్రాముఖ్యమైనది. ఈ దినం చాలా ప్రాముఖ్యమైనది. నీ జీవితంలో యేసును కలిగిన జీవితం కావాలి, యేసును కలిగిన జీవితం కావాలి. మనకు తెలుసు పాట చాలా గుర్తుకొస్తూ ఉంది. 521 కీర్తన, యేసు టీవీ గాను పోదమనే కీర్తనలో చివరి వచ్చిన చాలా ప్రాముఖ్యమైనది. ఓ యువతి యువకులార చేరుడి, శ్రీ యేసు రాజు వార్త చాటుడి. ఓ యువతి యువకులార చేరుడి, శ్రీ యేసు రాజు వార్త చాటుడి. లోకమంత ఏకమై యేసునాదు గల్వను, లోకమంత ఏకమై యేసునాదు గల్వను. సాధన ఎవరు నీవే నేనేగా, సాధన ఎవరు నీవే నేనేగా. యేసుతో జీవిగాను పోదమా, అటుగా వచ్చు వైరి గెల్వను. యోధన దమ్ముతో పోదమా. ఈ దినాన దేవుని యొక్క వాక్యం వింటున్న యవనస్తులు కావచ్చు, విశ్వాసులు కావచ్చు, మీ జీవితంలో నిశ్చయం కూర్చున్న అనుభవం మన జీవితాలు రాకపోతే ఈ దినాన్ని తీర్మానం చేసుకుందాం. ప్రభు అడుగుతున్నాడు, నీ జీవన వాసులు అవడానికి నేనే మంచి కార్యం చేయాలి. ఇవన్నీ కూడా దేవుడు పర్టికులర్గా అడుగుతున్నాడు. ఇవన్నీ తీర్మానం చేసుకోవాలి. ఆ ఎవరు తీర్మానం చేసుకోవాలి, అక్కడ జారిపోతున్నాడు. శిలువ సాన్నిధ్యానికి వచ్చాడు, జారిపోతూ ఉన్నాడు. మన జీవితాలు శిలువ సాన్నిధ్యానికి వచ్చినప్పుడు దేవుని అడగాలి. ఇది చదవబడిన పాత మందిర పాఠము గమనించినట్లయితే దినవృత్తాంత గ్రంథం 1వ అధ్యాయము 7 నుంచి 12 వచ్చిన చూస్తే దేవుడని యెహోవా సొలొమోనుతో దేవుడు మాట్లాడుతున్నాడు. అయ్యా నీకేమి కావాలి? దేవుడు డైరెక్ట్గా మాట్లాడుతున్నాడు. ఎవరి జీవితాన్ని జీవిస్తూ రాజ్యపాలన చేయటానికి రాజసింహాసనం ఉన్నప్పుడు దేవుడు అడుగుతున్నాడు, అయ్యా నీకేమి కావాలి? సొలొమోను దేవుడు దర్శించాడు. సొలొమోను అడుగుతున్నాడు, అయ్యా నాకు రాజ్యపాలన చేయాలి, ఎందుకంటే వీరందరినీ కూడా పరిపాలన చేయాలంటే నాకు రాజ్యపాలన చేయాలి, నాకు జ్ఞానం కావాలి. శబాదేశపురాణి వివిధ దేశాల నుంచి వచ్చిన రాణులందరూ కూడా ఈ తెలివికి జ్ఞానానికి ముచ్చటపడి వారు వచ్చేసి ఏంటి జ్ఞానము, ఏంటి జ్ఞానము, ఈ ఐశ్వర్యం ఏంటి? దావీదు సంపాదించిన ఆస్తిలో లేదా దావీదు సంపాదించిన కూడగొచ్చిన ఇవన్నీ కూడా దేవాలయం కట్టడానికి దేవుడు నిర్ణయం చేస్తే దేవుడు యెహోవా అన్నాడు, దావీదు నువ్వు కట్టడానికి వీలేదు, నీ కుమారుడు సొలొమోను దేవాలయం కట్టాలి. ఎక్కడ కట్టాలంటే అబ్రహాం ఎక్కడైతే తన కుమారుడైన ఇస్సాకును బలి ఇచ్చాడో ఆ మొరియా కొండను దేవుడు ఎన్నుకుని ప్రతిష్ఠ చేయబడిన దేవుని స్థలములో ఆర్క్ ఆఫ్ ద కవెనెంట్ దేవుడి నిబంధన మందస్థాన్ని చూపించిన ప్రదేశంలో దేవునికి మందిరం కట్ట ఆరంభించను. యెరూషలేము దేవాలయం గురించి ప్రజలు ఉత్సాహంగా దేవుని స్తంభిస్తూ ఉన్నారు. ఎక్కడైతే దేవుని ప్రత్యక్షత ఉందో,
ఎక్కడైతే చూస్తున్న దేవుడు అని దేవుడు వాగ్దానం చేశాడు, ఆ ప్రదేశంలో దేవుడు చూపించి తర్వాత మా మొరియా కొండ మీద దేవుని ప్రత్యక్ష స్థలం ఉండటానికి దేవాలయం కట్టడానికి దేవుడు నిర్మించుకున్నాడు. 2వ దినవృత్తాంతగ్రంథము 3వ అధ్యాయములో చక్కని మాటలు చూస్తూ ఉన్నాం. మోరియా పర్వతమందు దేవుడు స్థిరపరిచిన స్థలమున యెబూసీయుడైన ఓనాను కలమందు దేవుడు ఏర్పాటు చేసిన స్థలమున యెహోవాకు దేవుని మందిరం కట్టన ఆరంభించను. మోరియా కొండ మీద ఎక్కడైతే దేవుడు ప్రత్యక్షమయ్యాడు, ఎక్కడైతే ఇస్సాకును బలి ఇవ్వడానికి దేవుడు తీసుకుని వెళ్ళాడు, అదే ప్రదేశంలో ఓనాను కలమందు మోరియా కొండ మీద దేవుడి యొక్క ప్రత్యక్షత దేవుడు సంభించి అక్కడ దేవాలయం కట్ట ఆరంభించాను. దేవుడు అంటున్నాడు, అయ్యా నీకు జ్ఞానం ఇస్తున్నాను, ఐశ్వర్యం ఇస్తున్నాను, సంపదిస్తున్నాను, ఇవన్నీ కూడా నీకు అనుగ్రహించే కృప, ఈ రాజ్యపాలన చేయాలి. చాలా ఇష్టమైన వాక్యము 2వ దినవృత్తాంతగ్రంథము 1వ అధ్యాయము 12 కాబట్టి జ్ఞానము తెలివియు నీకు ఇవ్వబడును, నీకన్నా ముందుగాను రాజులకైనను నీ తర్వాత వచ్చి రాజులకైనా కలుగని ఐశ్వర్యము సొమ్ము ఘనత నీకు ఇచ్చేదను. ఎంతో ఐశ్వర్యము, ఎంతో ధనాన్ని, ఎంతో బంగారాన్ని కేవలం దేనికి ఇచ్చాడంటే ప్రార్థన జీవితం, విశ్వాస జీవితాన్ని దేవుడు చూశాడు. కాబట్టి దేవుడు అన్నాడు, సొలొమోను నీకేమి కావాలి? ఆయన అన్నాడు, అయ్యా నాకు జ్ఞానం కావాలి, జ్ఞానము తెలివి కావాలి, ఈ రాజ్య పాలించడానికి, నేను విశ్వాస జీవితాన్ని జీవించడానికి, నేను రాజరికం చేయాలంటే జ్ఞానము కావాలి. దేవుడు అన్నాడు, నీకు జ్ఞానమే కాదు, నీకు సంపద కూడా నేను ఇస్తున్నా. జ్ఞానమే కాదు, రాజు వెళ్ళటానికి తెలివి జ్ఞానం ఇచ్చాను. ప్రేమ శాస్త్ర తండ్రి రాజ్యపాలనలో దేవునికి చిత్తాన్ని నెరవేర్చాడు సొలొమోను. దేవాలయం కట్టడంలో దేవుడి యొక్క ప్రతిష్ట ఉంది. దేవుని నమ్మకమైన జీవితాన్ని జీవించాడు కాబట్టి దేవుడు ఆయన అడుగుతున్నాడు, మనల్ని కూడా అడుగుతున్నాడు. ఇది నాన్న పత్రిక వాక్య భాగం గమనించినట్లయితే యాకోబు పత్రిక 2వ అధ్యాయం 10 నుంచి 17 వచనం చూస్తే, క్రియలు లేనిదైతే వంచుడుగా ఉండి మృతమైపోవును. క్రియ లేకపోతే మన జీవితంలో ఏమీ లేదు. క్రియాత్మకంగా ఉండాలి, పని చేస్తున్నప్పుడు ఓ సాక్ష్యం ఉండాలి. విశ్వాస జీవితం జీవించినప్పుడు మెరుగైన జీవితం జీవించాలి. సాక్షి లేకపోతే అది వచ్చిగా ఉండును. దేవుడు అన్నాడు, అయ్యా క్రియ లేనిదైతే అది మృతమైపోతుంది. క్రియలు కావాలి. యాకోబు అంటున్నాడు, క్రియా జీవితాన్ని జీవించు, క్రియలో ఉండాలి, మీ సాక్ష్యం ఉండాలి, మీ జీవితంలో క్రియలు కావాలని దేవుడు మాట్లాడుతున్నాడు. ఇది 4 విషయాలు నేను రిపీట్ చేసి ముగిస్తాను. రిచ్ అంబిషన్ ఇన్ ద రైట్ టైం. రెండవది రిచ్ అప్రోచ్ టు ద రైట్ పర్సన్. రిచ్ ఇన్ లైఫ్ బట్ పూర్ ఇన్ లవ్. నాలుగవది రిచ్ ఇన్ అంబిషన్ బట్ పూర్ ఇన్ డిసిషన్. తీర్మానం చేసుకోలేం, మన జీవితం ఒకసారి వెనక్కి వెళ్ళిపోతూ ఉంటే మనం ఈ దినాన తీర్మానంకి కట్టుబడి ఉండాలి. ప్రభువా నా యొక్క జీవితంలో పాప జీవితాలు ఉండి చాలా ఆశలు ఉన్నాయి, కానీ వాటన్నిటిని కూడా నేను నెరవేర్చాలంటే నీ సన్నిధిలో నన్ను సార్థకం చేయి, దాన్ని ప్రతిష్ఠ చేయి, నన్ను మలుచు. దేవుడు మనం మలచాలని చూస్తున్నా. దేవుని సాన్నిధ్యం ఉండి దేవుని కూడా సాక్షిగా ఉండటానికి పరిశుద్ధాత్మ దేవుడు మన జీవితాలని ముందుకు నడిపించడానికి పరిశుద్ధాత్మ దేవుడు మన సహాయం చేసి నడిపించిన గాక. ఆమేన్. సమస్త జ్ఞానం ఇచ్చే దేవుని సమాధానం యేసు క్రీస్తు వల్ల మీ హృదయం తలంపులు కావని నడిపించిన గాక. ఆమేన్.